ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖకి స్వాగతం. ఈరోజు అనగా నవంబర్ 30 తారీఖున వాతావరణ విశేషాలు మరియు సూచనలు గమనించినట్లయితే, నైరుతి బంగాళాఖాతం మీద ఏర్పడినటువంటి ఫెంగల్ తుఫాను గత 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ప్రస్తుతం 12.3 డిగ్రీల అక్షాంశం మరియు 80.7 డిగ్రీల రేఖాంశం దగ్గర కేంద్రీకృతమై ఉంది. ఇది పుదుచ్చేరికి తూర్పు ఈశాన్యంగా 100 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకి ఆగ్నేయంగా 100 కిలోమీటర్ల దూరంలోను, నాగపట్నంకి ఉత్తర ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరము, అలాగే శ్రీలంకలోని ట్రింకోమలికి ఉత్తరాన 420 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కేంద్రీకృతమైంది. ఇది ఈరోజు సాయంత్రం సమయంలో దాదాపు పడమర దిశగా పయనిస్తూ గంటకు 70 నుండి 80 కిలోమీటర్లు, గరిష్టంగా 90 కిలోమీటర్ల గాలుల వేగంతో తుఫానుగా ఉత్తర తమిళనాడు మరియు పుదుచ్చేరి తీరాల దగ్గర అనగా కరైకల్ మరియు మహాబలిపురం మధ్య పుదుచ్చేరికి దాదాపుగా సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఈ ఫెంగల్ తుఫాను తీరం దగ్గర పయనించేటప్పుడు తుఫాన్ నెమ్మదిగా కదలడానికి అవకాశం ఉంది. అలాగే భారత వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ఈ తుఫాను యొక్క తీవ్రతను మరియు దిశను అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్కి ఈరోజు వాతావరణ సూచనలు మరియు హెచ్చరికలు గమనించినట్లయితే, తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు మనకు అనేక చోట్ల దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో సంభవించడానికి అవకాశం ఉంది. అలాగే తిరుపతి, నెల్లూరు జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు 1-2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. అలాగే అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కడప, ప్రకాశం జిల్లాలో, అలాగే పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, విజయనగరం, విశాఖపట్నం ఈ జిల్లాలలో కూడా మనకు 1-2 చోట్ల భారీ వర్షాలు సంభవించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు తిరుపతి, నెల్లూరు జిల్లాలలో గాలులు గరిష్టంగా వీచేదానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ 2 జిల్లాలలో మనకు గాలులు గంటకు 50 నుండి 60 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అదేవిధంగా రేపు అనగా 1 డిసెంబర్ రోజున చూసినట్లయితే మనకు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో అనేక చోట్ల సంభవించే అవకాశం ఉండగా 1-2 చోట్ల భారీ వర్షాలు, మరి ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, వైఎస్ఆర్ కడప ఈ జిల్లాలలో 1-2 చోట్ల మనకు సంభవించడానికి అవకాశం ఉంది. ఇక 2వ తారీఖున గమనించినట్లయితే మనకు భారీ వర్షాలు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో 1-2 చోట్ల, మరి ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలలో మనకు 1-2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో నివసించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి ఈ పరిసర ప్రాంతాల్లో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు, అలాగే గాలులు కూడా 50 నుండి 60 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. కాబట్టి మనకు చాలా ప్రాంతాలలో పాడుబడ్డటువంటి భవనాలు నెలకొరిగే అవకాశం ఉంది. టెలిఫోన్ స్తంభాలు కానీ, విద్యుత్ స్తంభాలు కానీ నెలకొరగడానికి అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ప్రజలు ఎవరు అత్యవసరమైతే మినహాయించి బయట తిరగరాదని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అలాగే ఈ చేపల చెరువులు ఏవైనా ఉంటాయి, వాటి కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పంటలు ఏవైనా కోతకు వచ్చినట్లయితే వాటి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వెంబడి అననుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులతో పాటుగా గాలులు 70 నుండి 85 కిలోమీటర్లు, గరిష్టంగా 95 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అదేవిధంగా తిరుపతి మరియు నెల్లూరు జిల్లాలలో ఇంతకుముందుకు చెప్పినట్లుగా గాలులు 60 నుండి 70 కిలోమీటర్లు, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అలాగే సముద్రం కండిషన్ చూసినట్లయితే మనకు వెరీ రఫ్ టు హై కండిషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక మత్స్యకారులు ఎవరు కూడా చేపలకు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం.